మమాస్ వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ మూవీ స్టోర్. ఈ వీడియోలో అయితే మన ఓజీ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. యాక్చువల్లీ మన వీడియో అయితే బాగా లేట్ అయిపోయింది. నిన్నైతే మూవీ చూడటం జరిగింది కానీ మనమైతే వీడియో షూట్ చేయడానికి టైం అయితే సెట్ అవ్వలేదు. ఏం పర్లేదు, ఈ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఫ్యాన్స్కి అయితే నేను ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను. ఇన్ని రోజుల తర్వాత ప్రశాంతంగా ఫ్యాన్స్ అందరూ కూడా గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా నిద్రపోండి. ఫ్యాన్స్కి అయితే ఎంత స్టఫ్ కావాలో అంత స్టఫ్ కూడా ఈ మూవీలో అయితే ఉంది. ఇకపోతే మూవీ గురించి చెప్పాలంటే ముగ్గురు గురించి అయితే మస్ట్ అండ్ షుడ్గా చెప్పాలి ఈ వీడియోలో. ఫస్ట్గా చెప్పాల్సింది ఏంటంటే తమన్ అన్న గురించి. యాక్చువల్లీ ఏంటంటే అసలు ఎలా కొట్టాడో తెలియదు భయ్య. బీజిఎం అయితే అసలు గూస్ బంప్స్ అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరైనా మూవీలో డిసప్పాయింట్ చేయకుండా వర్క్ చేశారు అంటే అది మన తమనన్న మాత్రమే. అన్న కొట్టే ప్రతి ఒక్క బీట్ కూడా అసలు గూస్ బంప్స్ అంటే ఫ్యాన్స్కి అంత స్టఫ్ ఉండాలో అంత స్టఫ్ కూడా ఈ బీజిఎంతో అయితే మన తమనన్న అయితే ఇచ్చారు. సెకండ్ ఎవరి గురించి చెప్పాలంటే మీకు అందరికీ తెలుసు, మన పవన్ కళ్యాణ్ అన్న గురించి అయితే చెప్పాలి. నేనైతే లిటరల్లీ షాక్ అయిపోయాను. అన్న బాడీ స్టైల్ కానీ ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ అంటే ఒక రేంజ్లో ఉన్నారనమాట. ఆ కత్తి పట్టుకునే దీనిలో కానీ అసలు చాలా రోజులైంది పవన్ కళ్యాణ్ అన్నని ఈ రేంజ్లో ఈ ఎలివేషన్లో చూసి. ఎప్పుడో అత్తారింటికి దారిలో మంచి హైప్ వచ్చిందనమాట అన్నం చూస్తే. మళ్ళీ ఈ మూవీలో అసలు డ్రెస్సింగ్ స్టైల్ కానీ అవన్నీ చాలా లిటరల్లీ సుజిత్ గారు అయితే పవన్ కళ్యాణ్ అన్న ఏ విధంగా తీర్చిదిద్దాలో ఆ విధంగా సినిమా మొత్తాన్ని తీర్చిదిద్దారు. పవన్ అన్న గురించి అయితే ఒకటి చెప్పాలి. ఈ మూవీకి అయితే పవన్ అన్న ప్రాణం పెట్టి చేశారు సినిమాని అయితే. ఎందుకంటే మీరు చూస్తుంటే ఎవ్రీ షాట్ కూడా అర్థమైపోతుంది అనమాట ఎంత ఎఫెక్ట్స్ పెట్టారో మూవీ మీద అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్న. మూడో వ్యక్తి గురించి చెప్పాలంటే మన డైరెక్టర్ అయిన సుజిత్ అన్న గురించి. అసలు లిటరల్లీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అయితే స్క్రీన్ మీద అయితే చూడాలనుకుంటున్నారో అదే విధంగా స్క్రీన్ మీద అయితే పవన్ కళ్యాణ్ అయితే పెట్టేశారు భయ్య సుజిత్ గారు అయితే. ఎందుకంటే మన సుజిత్ గారు కూడా పవన్ కళ్యాణ్ అన్న ఫ్యానే. అందుకని ఆ మైండ్లో థింక్ చేసి ఆ స్క్రీన్ మీద అట్లాగే ప్రజెంట్ చేశారు. అసలు ఎవ్రీ షాట్ స్క్రీన్ ప్లే కానీ ఇవన్నీ చాలా బాగా డిజైన్ చేసుకున్నారనమాట. అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే అసలు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ మూవీ నచ్చుతుందా? ఫ్యాన్స్కి ఓకే, బాగా ఎలివేషన్స్ ఇష్టపడే వాళ్ళకి, మాస్ యాక్షన్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ ఓకే. మరి ఫ్యామిలీ ఆడియన్స్కి ఇష్టపడుతుందా అంటే ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి అయితే థియేటర్కి ఫ్యామిలీ ఆడియన్స్ అయినా కూడా ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే చాలా మూవీస్ వస్తున్నాయి, యాక్షన్ మూవీస్, బ్లడ్ బాత్ మూవీస్, చాలా మూవీస్ వస్తున్నాయి. వాటన్నిటిని ఆదరించినప్పుడు ఈ మూవీని కూడా ఖచ్చితంగా ఆదరించాలన్నమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని చూడటానికైనా మూవీకి వెళ్ళాలి, ఆ డిఫరెంట్ స్టైల్ని చూడటానికైనా మూవీకి వెళ్ళాలి. మరీ అంతగా బ్లడ్ బాత్ అనేది ఏం కాదు కానీ ఓకే, యాక్సెప్ట్ చేయొచ్చు, చూడొచ్చు. ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెళ్ళండి, బాగుంటుంది మూవీ అయితే. ఇంకో పాయింట్ ఏంటంటే చాలా మందిలో ఒక డౌట్, సాహోకి ఓజీకి కనెక్షన్ ఉందా? ఎస్ ఉంది. కాకపోతే ఏంటంటే అదేం నేను రివీల్ చేయట్లేదు. యాక్చువల్లీ ఆల్రెడీ చాలా మంది సాహోకి ఓజీకి కనెక్షన్ ఉందని చెప్పి చాలా రివ్యూస్లో చెప్పేశారు. నేను కూడా అదే చెప్తున్నాను. కాకపోతే హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మాత్రం చూడొద్దు. అంటే కనెక్షన్ గురించి హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే కనెక్షన్ ఉంది. సుజిత్ గారు సినిమాటిక్ యూనివర్స్లో ఖచ్చితంగా సాహోకి దీనికి కనెక్షన్ అయితే ఉంది. ఆ సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒకటి నాకైతే బాగా నచ్చింది. టైటిల్ కార్డ్స్ వేస్తారు భయ్య పవన్ కళ్యాణ్ది. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది, సూపర్గా ఉంది. అదొకటి ఇంటర్వ్యూల్ సీన్ ఒకటి ఉంటుంది, అసలు నాకైతే మైండ్ పోయింది అంతే. చాలా బాగుంది ఇంటర్వ్యూల్ సీన్ అయితే. నెక్స్ట్ వచ్చి ఏంటంటే మూవీ అయిపోయిన తర్వాత నేమ్స్ పడినా కూడా కొంచెం వెయిట్ చేయండి. కొంచెం జస్ట్ ఒక 5-10 సెకండ్స్ మూవీ అయితే ఉంటుంది. మీరు దాన్ని వెయిట్ చేసి చూసే బయటకు వెళ్ళండి, ఓకేనా? మళ్ళీ మూవీ అయితే వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాకుండా నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్షన్ నేనైతే బాగా ఇష్టపడతాను, నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడండి, ఫ్యాన్స్ అయితే ఇంకా ఫుల్ జోష్ అయిపోతారనమాట. నేనైతే నా పర్సనల్ ఒపీనియన్గా 5కి అయితే 3 అయితే రేటింగ్ ఇవ్వగలను, ఓకేనా? ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళండి. ఫ్యాన్స్ అయితే ఇంక చెప్పవసరం లేదు, వాళ్ళు ఎన్నిసార్లు చూస్తారో కూడా మనం ఈ మూవీ చెప్పలేము, ఓకే? అంటే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నా ప్రతి వీడియో మీకు వస్తుంది, ఓకే? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.